ఒక్కొక్కళ్ళు ఎవరేం చెప్పినా బాధపడిపోతారు. బాధపడ్డాక అమ్మ బాధపడకు, కష్టాలు ఎంతో కాలం ఉండదు అని అంటారు. అన్న వాళ్ళు ఒకరోజు గుమ్మంలో ఎవరో దిష్టి తీసేసి పడేస్తే చూసి 3 రోజులు వరుసగా చూసారంట. 4వసారి అమ్మ నువ్వు ఎక్కడ అన్న పాడేస్తున్నావా అన్నాడు. అంటే నేను ఊరికనే అడగట్లేదు, చంటి పిల్లలు తిరుగుతున్నది కదా, దాని మూలాన నువ్వన్నా తీసి పాడేసావా అని అడిగారట. అడిగితే తీసి పాడేయలేదండి అని చెప్పిందట. బాగానే చెప్పిన తర్వాత ఇంటికి నీ స్వార్థం ఉంటే దిష్టి ఎవరు తీసి పాడేశారో అన్నది తెలుస్తుంది. స్వార్థం లేకుండా పిల్లల గురించి ఆలోచించిన ఆవిడ ఇక్కడ పాడేద్దని చెప్పిందట. ఆ చెప్పిన పాపానికి అమాయకురాలు కదా, చెప్పకూడదని తెలియక వాళ్ళ 3 పిల్లలతోటి అడ్డమైన బూతులు తిట్టించుకున్నది కాకుండా కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదట ఇలా తిడుతున్నారని. ఎందుకంటే ఆవిడకి గొడవలు అంటే ఇష్టం ఉండదు. ఎవరైనా సరే వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఎన్ని కష్టాలు చూస్తే చాలా బాధగా ఉంటుంది.